కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. తీర్మానాల్ని ఆమోదించనున్నారు. ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల పరిధిలో మాత్రమే ఈ ఉచిత ప్రయాణాలుంటాయని తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డీ ఆమోదించిన తీర్మానాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి రాజధాని కోసం అదనంగా సేకరించే భూ సమీకరణకు సంబంధించిన అంశాలను కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. వీటితో పాటు అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన సంస్థలకు భూముల కేటాయింపు అంశం కూడా ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అమరావతిలో నిర్మాణాలు పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? హరీష, ఈ రోజు 11 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అతి ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజు చర్చించబోతుంది ఏపీ కేబినెట్. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వేగం పెంచడానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఈ రోజు చర్చించబోతున్నారు. ఇప్పటికే పాలనాపరమైనటువంటి ఆమోదం ఇచ్చినటువంటి నేపథ్యంలో, నిధులు కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఐకానిక్ టవర్ నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. వీటితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ కోటలకు సంబంధించి కూడా ఈ రోజు పాలనాపరమైనటువంటి అనుమతులు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఐఐటి బృందం కూడా పరిశీలించినటువంటి నేపథ్యం ఉంది. వీటికి సంబంధించిన కొనసాగింపుగా ఏ నిర్మాణాలు ఏ మేరకు చేపట్టాలనే దానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వాటికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి ఆమోదం ఏపీ కేబినెట్ తెలియజేయబోతోంది. అదేవిధంగా 50వ సిఆర్డీఏ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి మరొక రెండో విడత 34,000 ఎకరాల భూమిని సమీకరించాలనేటటువంటి నిర్ణయం నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించి దీనికి సంబంధించినటువంటి ఈ ప్రతిపాదనని ఏపీ కేబినెట్ ఆమోదించబోతోంది. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇసుక అవసరం ఉంది. దీనికి సంబంధించి కృష్ణానదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేయడానికి కావాల్సినటువంటి అనుమతులు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఇవ్వబోతా ఉంది. వీటితో పాటు అమరావతి రాజధాని నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు అయ్యేట అవకాశం ఉంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఇప్పటికే స్పోర్ట్స్ సిటీ గాని, అదేవిధంగా ఎయిర్పోర్ట్ గాని, సిబిఐ, మరికొన్ని సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థలు కూడా అమరావతి రాజధాని నగరంలో నిర్మాణానికి సంబంధించి వీటికి సంబంధించి భూములు కేటాయింపుకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయా సంస్థలకి భూములు కేటాయింపు చేయాలనే ప్రతిపాదన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు ఇప్పటివరకు జరిగినటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఏ రకమైన పనులు జరిగాయి, రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో రాబోయే 3 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వీటికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు పాలనాపరమైనటువంటి ఆమోదం లభించింది. అదేవిధంగా సిఆర్డీఏ కూడా పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి 50వ సిఆర్డీఏ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి నేపథ్యంలో వాటికి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. వాటిలన్నిటి కూడా ఆమోదించేటటువంటి అవకాశం ఉంది. దీనితో పాటు కొత్తగా ఏవైతే నిర్మాణాలకు సంబంధించి వివిధ సంస్థలు, అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ రోజు అమరావతి రాజధాని నగరంలో ఏర్పాటు అవడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా సంస్థలకు భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయా సంస్థలకి భూముల కేటాయింపు పైన తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.